ఈ స్తోత్రమునందలి చిట్ట చివరి పదమైన అభిరక్షతు అనగా నిరంతరము ఏమరుపాటు లేకుండా మనల్ని కాపాడువాడు అని అర్థము. ఈ మొత్తము స్తోత్రము ఒకే ఒక వాక్యమగుచున్నది: విష్ణువు విశ్వము. శ్రీమన్నారాయణుడు విష్ణువు వాసుదేవుడు నిరంతరము మనల్ని కాపాడుచుండును. సంధ్యావందనమున ఆచనము చేయునప్పుడు చెప్పుకునే కేశవ, నారాయణ, మాధవ మున్నగు నామములు ఈ 1000 నామములందు ఉంటాయి. కనుక ఈ స్తోత్రము చేయువారికి అప్రయత్నముగా గాయత్రి ఉపాసించబడుతున్నది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము భీష్ముడు ధర్మరాజుకు బోధించినప్పుడు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అక్కడే ఉన్నాడు. అనగా దీనికి శ్రీకృష్ణుని ఆమోదముద్ర ఉందని వేరుగా చెప్పనక్కర్లేదు. స్వయంగా తాను చేయవలసిన పనులు భక్తులచే చేయించుట భగవంతుని లీలా విశేషములలో ఒకటి. భీష్ముడు విష్ణు సహస్రనామం ధర్మరాజుకు బోధించుతున్నప్పుడు సకల వేదశాస్త్ర పురాణవేత్తయగు వ్యాసుడు అచ్చడనే యుండెను. అనగా వ్యాసుడు విష్ణు సహస్రనామమును అంగీకరించెను. వ్యాసుడు దానిని యథాతథముగా మహాభారతంలోకి నిబద్ధము చేయుట దీనికి తార్కాణము. ఈ స్తోత్ర పాఠము మహాభారతమునందలి 13వ పర్వమైన అనుశాసనిక పర్వమునందలిది. మహాభారత యుద్ధము పూర్తి అయిన వెంటనే భీష్ముడు దీనిని ఉపదేశించెను. జ్యోతిష్య శాస్త్ర గణితమును బట్టి భారత యుద్ధ కాలమునందలి సంఘటనలు ఆధారముగా గుణించినచో ఈ యుద్ధము కలియుగ ప్రారంభమైన మొట్టమొదటిలో జరిగినని తెలియను. కనుక సంప్రదాయము తెలిసిన పండితులందరిచే ఏకగ్రీవముగా దీని రచన 2022 సంవత్సరం నాటికి సరిగ్గా 5161 సంవత్సరముల పూర్వము జరిగినని తెలియను. ఇది విష్ణు సహస్రనామానికి కొంత ఉపోద్ఘాతం. నెక్స్ట్ వీడియోలో విష్ణు సహస్రనామం ప్రతి ఒక్క శ్లోకం ఒక్కొక్క వీడియో రూపంలో విడుదల చేయడం జరుగుతుంది.